డియర్ ఫ్రెండ్స్, నా పేరు ముక్కుబాల్ రెడ్డి. ఈరోజు ఈ ట్రైనింగ్కి వచ్చిన మీ అందరికీ న్యూ యంగ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున స్వాగతం, సుస్వాగతం. ఈ ట్రైనింగ్ లో మనం న్యూ యంగ్ ప్రొడక్ట్ గురించి డీటెయిల్డ్ గా మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. క్యూర్ సెల్ గురించి, అలాగే స్నోపాస్ట్ స్టెమ్ గురించి, బ్లాస్ట్ స్టెమ్ గురించి. సో ముందుగా నా అప్లైనరు, నా మెంటర్, మనందరి శ్రేయోభిలాషి, మన టీమ్ లైన్స్ ఫౌండర్, మన టీం లీడర్ శ్రీ లైన్ ఎన్ఎల్ఎన్ ప్రసాద్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే టీమ్ లైన్స్ మెంబర్స్ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. న్యూ యంగ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సిఎండి గారు శ్రీ ఉమేష్ సింగాల్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, న్యూ యంగ్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నా. ట్రైనింగ్ ఆన్ ద పవర్ ఆఫ్ న్యూ యంగ్, ఇది ఈరోజు ఈ ట్రైనింగ్ పెట్టిన పేరు. ముందుగా ఒక నిమిషం పాటు కొన్ని సందేహాలు నివృత్తి చేస్తాను. ప్రస్తుతం మనము న్యూ యంగ్ 2.0 ప్రోగ్రాంలో ఉన్నాం. ఈ 2.0లో మీరు గమనించారంటే భారతదేశంలో ఏ కంపెనీకి లేని లీగల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా మన కంపెనీకి ఉన్నాయి. ఏ కంపెనీ ప్రొడక్ట్కు లేనన్ని క్వాలిటీ సర్టిఫికేట్స్ కూడా మన కంపెనీ, మన ప్రొడక్ట్స్ కు ఉన్నాయి. సో దీనికి మనందరం కూడా గర్వపడాలి. ఇక మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ వారి అనుమతితో దేశవ్యాప్తంగా ఈ బిజినెస్ చేయడానికి మన కంపెనీ అనుమతి పొందింది. అంతేకాకుండా మళ్ళీ ఇండివిజువల్ గా 24 స్టేట్ల నుంచి అనుమతి తీసుకుంది. దీనివల్ల డిస్ట్రిబ్యూటర్స్ కు ప్రొటెక్షన్ లభిస్తుంది. అంటే చాలా ప్రాంతాల్లో మీరు గతంలో చూసారంటే రకరకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు కొంతమంది కావాలని. ఏదైనా వ్యవస్థలో కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతా ఉంటాయి. వాటి నుంచి రక్షణ కల్పించడానికి మన కంపెనీ ఎన్నో పర్మిషన్లు తీసుకుంది. ఇన్ని రకాల పర్మిషన్లు, ఇన్ని రకాల సర్టిఫికేట్లు మరే కంపెనీకి లేవు ప్రస్తుతం అని మీరు అర్థం చేసుకోవాలి, మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ఇంకా మన ప్రొడక్ట్ ప్యూర్ అయోనియాకి అయితే 14 రకాల ఇంటర్నేషనల్ సర్టిఫికేట్స్ ఉన్నాయి. అవి నేను ఇక్కడ పొందుపరచడం లేదు, ఎందుకంటే ప్లేస్ సరిపోదు. సో మీకు కావాలంటే నేను గ్రూపుల్లో పోస్ట్ చేస్తాను. గతంలో మన కంపెనీ పోస్ట్ చేసింది, మళ్ళీ వాటినే రిపీట్ చేయగలుగుతాను. సో ఇన్ని రకాల అనుమతులు, ఇన్ని రకాల పర్మిషన్లు పొందటమే కాకుండా మన దగ్గర యూనిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. యూనిక్ ప్రొడక్ట్స్ అంటే క్యూర్ సెల్ యూనిక్. ఆ యూనిక్నెస్ లో కూడా వెర్టికల్లీ ఇంటిగ్రేటెడ్ అంటే కొద్దిగా క్లారిఫికేషన్ ఇస్తుంది. ఓన్ ఫార్ములా అంటే ఫార్ములా కొనేసుకున్నారు ఇప్పుడు మనకు. అలాగే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఓన్ మార్కెటింగ్ సిస్టమ్, ఓన్ ఆఫీసులు, ఎవ్రీథింగ్ ఓన్. సో ఇలాంటి యూనిక్ ప్రొడక్ట్ ను ఓన్ సిస్టమ్తో వెర్టికల్లీ ఇంటిగ్రేటెడ్ కంపెనీతో ఉండటం అనేది భారతదేశంలో ఏ కంపెనీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాని పరిస్థితి, ముఖ్యంగా నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టంలో. అది మన కంపెనీ యొక్క గొప్పతనం. యూనిక్ ప్రొడక్ట్స్ తో పాటు మరి ఈజీ బిజినెస్. ఇప్పుడు నేను కూడా వెర్టికల్లీ ఇంటిగ్రేటెడ్ కంపెనీలోనే పనిచేశాను గతంలో, ఇంటర్నేషనల్ కంపెనీలో. మరి ఇప్పుడు నేను ఎందుకు ఆ కంపెనీలో లేను అంటే, నేను నా టీము ఆ మార్కెటింగ్ సిస్టమ్ను చేయలేకపోయాం. ఎస్, చేయలేకపోవటం వల్లనే కొంతవరకే మాకు సాధ్యమైంది. కాబట్టి మేము కంపెనీలు ఉన్నాయి కానీ ప్లాన్ మారలేదు, ఏం మారలేదు, కానీ మేము బయటకు వచ్చేసాం. ఎందుకు? ఇక మా స్థాయి అంతవరకు సరిపోయింది.
నాకే అది సాధ్యం కాలేదంటే నా ద్వారా వచ్చిన వాళ్ళకు సాధ్యం కాకనే కదా. నా టీము నేను ఎన్రోల్ చేసుకున్న వాళ్ళందరూ డ్రాప్ అవుతా ఉంటే నేను ఒక్కరిని మిగిలిపోయాను ఇంకా. అప్పుడు నేను కూడా బయటకు రావాల్సి వచ్చింది. సో న్యూయంగ్ మార్కెటింగ్ కంపెనీలో ఆ ప్రాబ్లం లేదు. చాలా ఈజీ బిజినెస్. ఎవరైనా బిజినెస్ చేసుకోగలిగే చాలా తేలికైన సిస్టమ్ ఇక్కడ ఉంది. అంటే యూనిక్ ప్రొడక్ట్స్, ఈజీ బిజినెస్. ఇది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇంకా ఎలాంటి లయబిలిటీస్ లేవు. లయబిలిటీస్ అంటే గతంలో క్యాష్ బ్యాక్ అది ఉండేది. ఇప్పుడు అసలు అలాంటివి ఏమీ లేవు. ఏ ప్రొడక్ట్ కు లేవు. కాబట్టి మనము హ్యాపీగా మనం చేసుకోవచ్చు. కంపెనీ ఫిబ్రవరి 1 నుంచి ఇక ఫుల్ ఫ్లెడ్జ్ గా మనం ఇతుడా పెడుతున్నాగానే నెక్స్ట్ 3-4 డేస్ లోనే మన అకౌంట్ లోకి వచ్చేటట్టు ఆటోమేటిక్ సిస్టమ్ తయారు చేసేసింది. ఓకే, ఇక ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో అద్భుతాలు మన కంపెనీ చేస్తా ఉంది. ఇక మన కంపెనీ 2 రకాల ఆపర్చునిటీ ఇచ్చింది. ఏంటి? ఒకటి హెల్తీ లైఫ్ స్టైల్. రెండవది బిజినెస్ ఆపర్చునిటీ, అంటే నిరంతర ఆదాయం సంపాదించుకునే బిజినెస్ ఆపర్చునిటీ. ఈ 2 రకాల ఆపర్చునిటీతో మనం ఎంతో అదృష్టవంతులుగానే చెప్పుకోవాలి. సో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కంపెనీ మనం ఆశించిన దానికంటే 100 రెట్లు వచ్చే విధంగా గతంలో వారికి ఇప్పటి వారికి అందరికీ వచ్చే విధంగా ప్లాన్లు ప్రణాళికలు చేస్తుంది. అదే ప్రాసెస్ లో హైదరాబాద్ లో పెద్ద గోడౌన్స్ కూడా తీసుకోవడం జరిగింది. అలాగే ఆఫీసులు కూడా హైదరాబాద్, విజయవాడలో కూడా ఈ మార్చి 31కే ఓపెనింగ్ చేయడానికి మన కంపెనీ సిద్ధపడుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మనందరం కూడా మరింత ఉత్సాహంగా ఈ యొక్క బిజినెస్ లో ఇన్వాల్వ్ అయ్యి మరి మనందరం కూడా మన కళలను నిజం చేసుకోవటానికి పాటుపడదామని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇక మానవ జీవితం అనేది, మానవ జన్మ పొందటం అనేది ఎంతో విశిష్టమైనది. ఒక సూక్ష్మాతి సూక్ష్మమైన ఏక కణం నుండి ఒక పరిపూర్ణమైన మనిషి రూపం సంతరించుకొని మన తల్లి కడుపులో నుంచి బయటకు వస్తున్నాం. ఇది మీకు గతంలో స్టెమ్ సెల్ గొప్పతనం గురించి ఎన్నోసార్లు మీకు చెప్పడం జరిగింది. అలాంటి మనం ఒక చిన్న కణం 1, 2, 4, 8, 16 ఇలా వందలు, వేలు, లక్షల, కోట్లుగా మారుతుంది. అంటే ఇది కూడా బైనరీ సిస్టమ్. ఎస్, మన బైనరీ సిస్టమ్ లాగా అదే కదా ఏది. సో చాలా మంది అపోహ ఉంటది బైనరీ సిస్టమ్ అని, చిన్న చూపు ఉంటుంది. మన పుట్టుకే, మన బాడీలో ఉన్న కణాల విభజనే బైనరీ సిస్టమ్ లో జరిగింది. సో అలా రూపాంతరం చెందిన ఈ కణాలు కొన్ని లక్షల, కోట్లు, ట్రిలియన్స్ గా మారి మరి అవే కిడ్నీలని, అవే హార్ట్ అయింది, అదే లంగ్స్ అయింది, అదే జీర్ణ వ్యవస్థ అయింది, బ్రెయిన్ గా మారింది. ఇలా వివిధ రకాల అవయవాలుగా ఒకే కణం మారింది. మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం, ఒకే కణం ఇన్ని రకాల అవయవాలుగా మారి ఆ అవయవాలన్నీ ఒకటి చేసిన పని మరొకటి చేయదు. చూడండి ఎంత అద్భుతము ఇది కదా. మరి వింతల్లోకెల్లా, ఇంత అద్భుతాల్లోకల్లా అద్భుతం అనేది మన శరీరమే. సో ఇన్ని అద్భుతమైన అవయవాలు, సిస్టమ్ మనం కాపాడుకోవాలి, దాన్ని మనం రక్షించుకోవాలి. ఎందుకంటే దానికి ప్రధాన కారణం మన ఆహారం, మన ఆలోచనలు, మన అలవాట్లు, మనం తీసుకునే ఇంటేక్. వీటి వల్లనే మనం ఆరోగ్యాన్ని పరిరక్షించుకోగలుగుతాం. సో అందులో మరి మన కంపెనీ ప్రొడక్ట్ క్యూర్సెల్ గత 1.5 year గా మనకి ఎంతో అద్భుతమైన ఫలితాలు ఇచ్చిన ఈ యొక్క క్యూర్సెల్, దాని ఫార్ములానే మరెవరి దగ్గర లేదు. అది మన కంపెనీ సొంతం. ఎందుకు అంటే మాలస్ డొమెస్టికా అన్న ఒక అద్భుతమైన గ్రీన్ యాపిల్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తా ఉన్నారు. సేమ్ మన హ్యూమన్ బాడీలో ఉన్న సిమిలర్ స్టెమ్ సెల్స్ మళ్ళీ మనకు మాలస్ డొమెస్టికా అన్న గ్రీన్ యాపిల్ లభిస్తా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు గతంలో చెప్పి ఉన్నాం. నిరంతరం ప్రజెంటేషన్ లో కూడా ఇది మనకు వస్తూ ఉంటుంది. నేను ఎక్కువ ఈరోజు దాని మూలాల్లోకి వెళ్ళట్లేదు.
సో అలాంటి మాలస్ డొమెస్టికా, అలాగే సోలార్ విటీస్ అన్న రెడ్ గ్రేప్ సీడ్స్ నుంచి కూడా ఈ యొక్క స్టెమ్ సెల్స్ ను ఎక్స్ట్రాక్ట్ చేసి దానికి మరికొన్ని సినర్జెటిక్ బ్లెండ్స్ యాడ్ చేయటం వల్ల ఇమ్యూనిటీని బూస్ట్ అండ్ బ్యాలెన్స్ చేయగలిగే ఒక గొప్ప అద్భుతమైన టెక్నాలజీ. అంటే ఒకే చాచెట్లో స్టెమ్ సెల్స్ ప్లస్ ఇమ్యూన్ బూస్ట్ అండ్ బ్యాలెన్స్ చేసే సినర్జెటిక్ బ్లెండ్స్. ఈ యొక్క కాంబినేషన్ దీనివల్ల బాడీకి అవసరమైన న్యూట్రిషన్ మైక్రో లెవెల్లో అందుతుంది, ఇమ్యూనిటీ బూస్ట్ అండ్ బ్యాలెన్స్ అవుతుంది, బాడీలో జరిగే మరి ఏవైతే నిరంతరం ఈ వైరస్లు, బ్యాక్టీరియాలు, ఫంగిసైడ్స్, క్యాన్సర్ సెల్స్ నిరంతరం మన బాడీ మీద దాడి చేసి మరి వాటిని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి కదా, ఆ డ్యామేజ్ అవటం వల్ల మనకు ముందు చిన్న చిన్న జబ్బులుగా స్టార్ట్ అయ్యి ఆ తర్వాత దీర్ఘకాలిక జబ్బులుగా మారటం జరుగుతూ ఉంటుంది. సో అలా మన బాడీ ఇమ్యూనిటీ అంటే మనం తీసుకునే ఆహారం, నీరు, చుట్టూ ఉన్న పొల్యూషన్, స్ట్రెస్, రేడియేషన్ వీటన్నిటి వల్ల ఇమ్యూనిటీ పవర్ మరి బలహీనం కావటం వల్ల రకరకాల వ్యాధులకు, రకరకాల దీర్ఘకాలిక వ్యాధులకు, మరి ప్రాణాంతక వ్యాధులకు కూడా గురవుతా ఉంది. దీని నుంచి మనం రక్షించుకోవాలి అంటే ఎన్నో వైద్య విధానాలు ఉన్నాయి. 3000 రకాల వైద్య విధానాలు ఉన్నాయి ప్రపంచంలో. కానీ మనందరికీ బాగా తెలిసింది అల్లోపతి, అంటే ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్స్. అది ఈ మధ్య కాలంలో తయారైంది. అంటే ఒక 150-200 సంవత్సరాల క్రితమే అది కూడా బ్రిటిష్ వాళ్ళు కనిపెట్టింది ఇంగ్లాండ్లో. వారి పరిస్థితులకు, వారి యొక్క వాతావరణ స్థితిగతులకు అనుగుణంగా ఆ ప్రాంతం కొరకు కనిపెట్టిన ఒక వైద్య విధానం. అది కెమికల్ బేస్డ్, పూర్తిగా కెమికల్ బేస్డ్. ఇంకా మనకు పూర్వకాలం నుంచి కొన్ని యుగాల నుంచి వస్తున్నది ఆయుర్వేదం, ఇంకా యునాని అని, న్యాచురోపతి అని. న్యాచురోపతి ఎప్పటి నుంచో, దాన్నే న్యూట్రాస్యూటికల్ కూడా అని పిలుస్తారు. అంటే ఫార్మాస్యూటికల్ అంటే ఈ కెమికల్ తో తయారయ్యేది, న్యూట్రాస్యూటికల్ అంటే మన డివిజన్ అనమాట. మన సిస్టమ్ ను న్యూట్రాస్యూటికల్ అంటారు. ఇవి ఎప్పటి నుంచో, అంటే భూమి పుట్టినప్పటి నుంచి మనిషి ఎదుగుదల నుంచి కూడా ఉన్నది. సో ఏ వైద్య విధానంలోనైనా మనకు వచ్చిన జబ్బులు తగ్గించాలి అంటే వారిచ్చే ఏ మెడిసిన్ కూడా ఆ జబ్బు దగ్గరికి వెళ్ళి, ఆ ప్రాబ్లం దగ్గరికి వెళ్ళి పని చేయలేవు. మీరు బాగా అర్థం చేసుకోండి. ఈ విషయం మీకు అర్థమైతే మీకు 50% జబ్బులు తగ్గిపోయినట్టే. మీరు అల్లోపతిలో ఇచ్చే కెమికల్స్ కానీ, ఆయుర్వేదంలో ఇచ్చే మెడిసిన్ కానీ, యునానీలో ఇచ్చేవి కానీ ఏవి కూడా ప్రాబ్లం దగ్గరికి వెళ్ళి పని చేయలేవు. ఎందుకని? అలా పని చేస్తే ఇక మన బాడీ అస్తవ్యస్తం అవుతుంది. అలా ఉండదు. మరి ఏం చేస్తాయి అవి అంటే, మన బాడీలో ఈ యొక్క స్టెమ్ సెల్ సిస్టమ్, అంటే ఒకే కణం అనేక కణాలుగా విభజించబడింది కదా, అన్ని అవయవాలైంది అదే స్టెమ్ సెల్ కదా, అది మాత్రమే మళ్ళీ మేనేజ్ చేయగలుగుతుంది. మనం తీసుకున్న ఆహారం, మన ఆహారం ద్వారా, నోటి ద్వారా తీసుకున్న ఈ మెడిసిన్ కానీ, ఆహారం ద్వారా కానీ దాన్ని యూజ్ చేసుకొని అది స్టిమ్యులేట్ అయ్యి ఆ స్టెమ్ సెల్ మాత్రమే రిపేర్ చేయగలుగుతుంది కణాలను, ఇంకేది కూడా చేయలేదు. దానికి రక్షణగా ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది. సో ఈ స్టెమ్ సెల్, ఇమ్యూన్ సిస్టమే మన ఆరోగ్యాన్ని కాపాడే, ఆరోగ్యాన్ని నిర్వహించేవి. అందులో భాగంగా సో ఈ స్టెమ్ సెల్ అంటే క్యూర్ సెల్, అంటే స్టెమ్ సెల్, క్యూర్ సెల్ లో ఉన్నది ప్రధానంగా స్టెమ్ సెల్ అండ్ సినర్జెటిక్ బ్లెండ్స్. ఈ స్టెమ్ సెల్ మన బాడీలో ఏ విధంగా చేస్తుందో చూడండి. ఈ స్టెమ్ సెల్ టెక్నాలజీతో తయారైన ఈ క్యూర్ సెల్ మాత్రమే శరీర అవయవాల్లో కోల్పోయిన కణాలను తిరిగి పునర్జీవనం, అంటే రీవిటలైజింగ్ చేయగలుగుతుంది. మీకు ఏ వైద్య విధానంలో కూడా చెప్పాను కదా, డైరెక్ట్ గా వెళ్ళి ప్రాబ్లం కాడికి వెళ్ళి పని చేయలేవు. మన బాడీలో ఉన్న స్టెమ్ సెల్ ను, ఇమ్యూనిటీని అవి యాక్టివేట్ చేయగలుగుతాయి, కానీ అవి రెండే పని చేయాలి. కానీ మన క్యూర్ సెల్ లో ఉన్నది ఏంటి, అవి రెండే ప్రధానమైన. స్టెమ్ సెల్ ఉంది డైరెక్ట్ గా,
అలాగే సినర్జిటిక్ బ్లెండ్స్. కాబట్టి డైరెక్ట్ ఎఫెక్ట్ అన్నమాట. త్వరగా ఫాస్ట్ గా రిజల్ట్ రావడానికి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చేయటానికి ఈ యొక్క క్యూర్ సెల్ మాత్రమే బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మరి ఏ కణాల్లో అయితే, ఏ అవయవాల్లో అయితే ఈ యొక్క సెల్స్ డ్యామేజ్ అవుతున్నాయో వాటిని తిరిగి పునరుజ్జీవనం చేయగలిగే, రివిటలైజింగ్ చేయగలుగుతుంది క్యూర్ సెల్. అలాగే డ్యామేజ్ అయిన కణాలను రిపేర్ అంటే మరమ్మతు చేయగలుగుతుంది. క్యూర్ సెల్ అంటే స్టెమ్ సెల్ మాత్రమే డెడ్ సెల్స్ ను రిమూవ్ చేయగలుగుతుంది. ఆ ప్లేస్ లో కొత్త వాటిని పునరుత్పత్తి అంటే రీజనరేట్ చేయగలుగుతుంది. స్టెమ్ సెల్ అన్ని శరీర భాగాల్లో ఉన్న కణాలను చైతన్యం, రిజువనేట్ అంటారు దీన్ని, రిజువనేట్ చేసి ఆరోగ్యకరంగా మారుస్తుంది. స్టెమ్ సెల్ అంటే క్యూర్ సెల్ మాత్రమే కణాలలో జరిగే మార్పులను సరిదిద్ది ఆరోగ్యంగా ఉన్న కణాలను పునరుద్ధరించడం అంటే రిన్యూవింగ్ అంటారు. ఈ రిన్యూవింగ్ చేసి శక్తివంతంగా చేయగలుగుతుంది. అలాగే క్యూర్ సెల్ మాత్రమే కణాలకు శక్తిని మరియు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందివ్వగలుగుతుంది. ఎందుకంటే అది మన పుట్టుకకు మరియు మన శరీరం పెరుగుదలకు కారణమైంది. కాబట్టి ఇలాంటి అద్భుతమైన ఆరోగ్యాన్ని తిరిగి అందివ్వగలిగే ఒక గొప్ప అద్భుతమైన సిస్టమ్ మన బాడీలో ఉంది. అది మన క్యూర్ సెల్ ద్వారా చాలా ఫాస్ట్ గా, వేగంగా, డైరెక్ట్ ఎఫెక్టివ్ తో మరి పని చేయగలుగుతుంది. దీనికి మరి క్యూర్ సెల్ తయారు చేసే మన కంపెనీకి మరి నిరంతరం మానవాళి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాలి. అయితే ఈ యొక్క ఫార్ములా మార్పిడి సమయంలో కొన్ని బ్యాచ్లు మాత్రం కొద్దిగా ఆ స్వీట్నెస్ లో కొద్దిగా తేడా వచ్చి, కొద్దిగా అంటే ఫార్ములాలో ఏ తేడా లేదు కానీ, ఎందుకంటే ఇది నాలుగు కింద సబ్లింగ్వాల్ టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది కాబట్టి స్వీట్నెస్ గా ఉండాలి. స్వీట్నెస్ గా ఉంటేనే కదా మీరు నాలుగు కింద పెట్టుకుంటారు. సో దాంట్లో కొద్దిగా అది మళ్ళీ సరిదిద్దడం జరిగింది. ఇప్పుడు చక్కగా పూర్వం వలె మళ్ళీ నార్మల్ గా వస్తా ఉన్నాయి. దీనికి మనందరం కూడా సంతోషపడాలి. సో మరి దీనివల్ల అల్సర్ నుంచి క్యాన్సర్ వరకు అన్ని రకాల ప్రాబ్లమ్స్ కూడా క్యూర్ అవుతున్నాయి అని మనం ప్రతిరోజు మన డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా వింటా ఉన్నాం. ప్రతి ఆదివారం మరి టెస్టిమోనియల్ ద్వారా వాలంటరీగా వచ్చి తగిన వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నాడు ఎన్ని రకాల జబ్బులు, ఎన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి వాళ్ళు బయటపడే విధానం వింటా ఉంటే ఎంతో ఆనందం కలుగుతా ఉంది. ఈ రోజు డయాబెటిక్ అనేది పెద్ద మహమ్మారిగా మారిపోయింది. డయాబెటిక్ ను తగ్గించాలన్నా కూడా ఈరోజు సైన్స్, మీరు ఎనీ సైన్స్ జర్నల్ చదువుకోండి, చూడండి, లేదంటే గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు. స్టెమ్ సెల్ టెక్నాలజీ ఉపయోగించి మాత్రమే డయాబెటిక్ కానీ బీపీని కానీ కంట్రోల్ చేయగలుగుతున్నాం. అవి ఆవిష్కరణ పరిస్థితుల్లో ఉన్నాయి. త్వరలోనే మేము మీ ముందుకు వస్తామని మరి సైన్స్ అంటే ఇప్పుడున్న ఫార్మాస్యూటికల్ సైన్స్ కూడా మనకు చెప్తా ఉంది. అంటే మన దారిలోకి కూడా రావాలి. ఇప్పుడున్న ఫార్మాస్యూటికల్ ఈ కెమికల్ తో తయారయ్యే మందులు వాళ్ళు కూడా రాబోయే 5-10 సంవత్సరాల్లో మన వేకే వారు కూడా వచ్చే పరిస్థితి అన్నమాట. ఈ విధంగా అతి సహజంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్